దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. దేవాతి దేవుడు తన ప్రజలను ఒక బాధ్యత కలిగిన కాపరికి అప్పగించి వాటికి ఏమేమి కావాలో అన్నీ చూసుకోమని అప్పగించిన ఒక పని కనబడుతుంది. ఇందులో అప్పగించబడినటువంటి ఆ యొక్క ప్రజలు గొర్రెలుగాను, అప్పగించబడినటువంటి ఆ వ్యక్తి ఒక మంచి కాపరిగాను ప్రభు పోల్చి చెప్పారు. ఇశ్రాయేలీలు ఒక కాపరి కింద ఉన్నారు అని. అయితే ఆ కాపరులు ఎలాగున్నారు అని చెప్తున్నారంటే, కాపరులు కడుపు నింపుకునేవారుగా ఉన్నారు. కానీ తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలను శ్రద్ధగా మేపని వారుగాను, క్రొవ్వుని వాటిని వధించి తినేసేవాళ్ళుగాను, అవి బలహీనంగా ఉంటే బలపరచని వారుగాను, రోగంతో ఉంటే వాటి కొరకు స్వస్థతను అనుగ్రహించని వారుగాను, గాయపడి ఉంటే ఆ గాయాన్ని కట్టని వారుగాను, బయటికి గెంటి వేసి ఉంటే లేకపోతే తప్పిపోయి ఉంటే దాని గురించి శ్రద్ధ చూపించిన వారుగాను, కఠినంగా బలాత్కారంగా వాటిని మేపేవారుగాను ఉన్నారు అని ప్రభు కాపరుల గురించి చెప్తున్నాడు. నేటి దిన పరిస్థితులు మనం చూస్తే సంఘ కాపరి గురించి ఆలోచన చేయవలసిన సమయము. సంఘాలను ప్రభు కట్టి అప్పగించాడు. ఎంతమంది అయితేనేమి ఆ సంఘానికి అతడు కాపరి. అతడు బాధ్యతగా నిర్వర్తించవలసిన పనిని విస్మరించి దూరమైపోయిన ప్రజలను, నాశనమైపోతున్న ప్రజలను మరలా ప్రభువులో కట్టని వారుగా ఉన్నారు. కారణం ఏంటి అనంటే, వారి స్వార్థం చూసుకొని బ్రతుకుతున్నారు తప్ప అప్పగించబడినటువంటి ఆ గొర్రెల్లాంటి ప్రజలు దేవునిలో చక్కగా ఆధ్యాత్మికంగా కట్టబడటానికి, వారు ఎదగటానికి కావలసిన వాటిని చేయటం లేదు. ప్రభు లెక్క అడుగుతాడు ఒక దినాన ప్రతి కాపరిని. అందుకే రెండింతల తీర్పు ఉంది సేవకుడికని మనం వింటూ ఉంటాం. స్వార్థంతో పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజున. 10 మంది వస్తే 10 రూపాయలు వస్తాయేమో అనే ఆలోచన చేత పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగోకపోతే పరామర్శించట్లేదు. ఇబ్బందుల్లో ఉంటే వెళ్ళి ఆదరించటం లేదు. ఏదైనా కోల్పోయిన స్థితిలో ఉంటే వారికి ఆదరణగా నిలబడటం లేదు. ఒకవేళ ఎవరైనా మందిరానికి రాకుండా మానేసి లేకపోతే వేరొక మందిరానికి వెళ్ళిపోయి త్రోవ తప్పిపోతే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. లోకంలో ఒకవేళ పడిపోయి దేవునికి దూరం అయితే వారి గురించి ఆలోచన కూడా చేయటం లేదు. నాకు అప్పగించబడిన వాళ్ళు ఎవరు అప్పగించబడ్డారు, నేను చేయాల్సిన సేవ చేస్తున్నా, ఇంతకంటే నేనేం చేయను అని బద్ధకంగా కూర్చుంటున్నట్లు కనబడుతుంది ప్రభుకి. అందుకని ఆయన చెప్తున్నారు, మీ కడుపును నింపుకొని మీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. నా ప్రజల పట్ల మీరు బాధ్యత కలిగిన వారిగా లేరు. మీరు నా దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోయారు. సేవకుడు దైవ భయము, భక్తి కలిగి ప్రభు అప్పగించిన పనిని నమ్మకంగా జరిగించవలసిన వారుగా ఉన్నారు.
పేతురు గారిని ప్రభువు అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, అవును ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలను మేపుము. మళ్ళీ అడుగుతున్నారు ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రె పిల్లలను మేపుము. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా ప్రేమిస్తున్నాను, అయితే నీవు నా గొర్రెలను కాయుము అని బాధ్యత అప్పగించినప్పుడు, ఆ బాధ్యత ఎంతో నమ్మకంగా చేసిన పరిస్థితి మనము గమనించగలము. ప్రభు ఒక సేవకుడికి నమ్మి కొద్ది సంఘాన్ని అప్పగిస్తే ఆ సంఘాన్ని బహుశ్రద్ధగా చూడవలసిన వారు అశ్రద్ధగా చూస్తున్నారు. దేవుని బిడ్డలు వీళ్ళు అనే భయం లేకుండా బ్రతుకుతున్నారు. ఒక సేవకుడిగా చెప్పడానికి కొన్ని విషయాలు నాకు బాధ అనిపిస్తున్నా, ఇందులో దేవుడే డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు నేను దాచి మాట్లాడవలసిన పని ఏమీ లేదు. అందుకే ఈ మాటలు చెప్తున్నాను. ఒకరోజు ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ చిన్న బ్రేక్ టైం అయింది. ఆ బ్రేక్ లంచ్ టైం అనుకుంటా. కొద్దిమంది సేవకులు డిస్కషన్ చేసుకుంటూ, మీ సంఘంలో కానుక ఎంత వస్తుంది, మా సంఘంలో ఎంత కానుక వస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటుండగా ఒక సేవకుడు అంటాడు, ఎంత పిండుకుంటే అంత వస్తుంది అన్నాడు. నేను ఆ టైంలో వింటున్నాను వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఎంత పిండితే అంత వస్తుంది, వాళ్ళు గేదెలు అంటోళ్ళు, పాలు పిండితే ఎంత కావాలితే అంత వస్తుంది, మీకు చేత కాలేదు పిండడం అన్నాడు. అది నేను విన్నాను. వెంటనే అన్నాను, ఎక్కువగా పిండకండి, పాలు అయిపోయిన తర్వాత రక్తం వస్తుంది, తర్వాత గేదె చచ్చిపోద్ది అన్నాను. ఇక మొహం మీద దన్నట్టు అనిపించింది ఆ డైలాగ్. అప్పుడు వివరించాను, దేవుడేమో తన బిడలను మనకు అప్పగించి మనల్ని కాపరిగాను, వారినేమో గొర్రెలుగాను అంటే మీరు గేదెలు దున్నపోతులుగా పోలుస్తున్నారు మీరు అని అడిగాను. చాలా చిన్న వయసు అప్పుడు, పరిచర్లో తొలి దినాల్లో ఉన్నాను. నా మాటలు కొంచెం కోపం రేపింది. ఎందుకంటే సేవలో కొంచెం ముందుకు వెళ్ళిన దైవ సేవకులు వాళ్ళు. ఆ మాట వాళ్ళ కోపం రేపింది. రేపితే రేపని నేను వాస్తవం మాట్లాడాను కదా అనుకున్నాను. తర్వాత ఒక 2-3 నెలలు గడిచాక ఫెలోషిప్ లో నాకు వాక్యం చెప్పడానికి అవకాశం దొరికింది. అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను, వాక్యం మధ్యలో చాలా మంది రోజున ప్రభు అప్పగించిన బిడ్డలను గొర్రెలుగా చూడడం మనిషి గేదెలుగా చూస్తున్నారు. జాగ్రత్త, నువ్వు గేదెలు కాసుకునేవాడవా? దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత గొర్రెలను కాసే వ్యక్తివా? గేదెలు కాసుకునేవాడవైతే పనికి రాకుండా పోతావు. గొర్రెలను కాసుకునే వ్యక్తివైతే నమ్మకమైన వ్యక్తిగా దేవుని దృష్టిలో ఉంటావని వాక్యం అందించడం జరిగింది. ప్రియులారా, గమనించండి, మనం ఎలాంటి కాపరి దగ్గర ఉన్నాం. మీ కాపరి నీకు బాగోపోతే వచ్చి పరామర్శిస్తున్నాడా? వేదనతో, బాధతో, కష్టంలో, ఇబ్బందుల్లో ఉంటే వచ్చి ఆదరిస్తున్నాడా? ఒకవేళ వచ్చే అవకాశం లేనంత బిజీగా ఉంటే కనీసం ఫోన్లోనైనా పలకరిస్తున్నాడా? వారు నీ కొరకు ప్రార్థించగలుగుతున్నారా? నీ సంఘము నీకు సపోర్ట్ గా నిలబడగలుగుతుందా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నామనే భరోసా కాపరి నుంచి నీకు ఎప్పుడైనా వినబడుతుందా? లేకపోతే వస్తే వచ్చావు, లేకపోతే పో, నీ ఇష్టం, నీతో నాకు పని లేదు అన్నట్లుగా నీ బ్రతుకు ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బైబిల్ ఏం చెప్తుందనంటే, ఒక కాపరి మంచి కాపరిగా ఉండాలి అని. కానీ ఇశ్రాయేలు కాపరులందరూ కూడా పనికి మాలిన వారైపోయి, కడుపును చూసుకొని, స్వార్థాన్ని చూసుకొని, బాగా బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని చంపుకొని తినేస్తూ దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు. అందుకే నాకు వాళ్ళని నచ్చలేదు, వాళ్ళందరూ నేను కొట్టివేస్తున్నాను అంటూ ప్రభు చెప్తారు. నేను ఒక మంచి బాధ్యత కలిగిన కాపరికి అప్పగిస్తాను. నేను
నేనే కాపరిగా ఉండి చూస్తాను అవసరమైతే అంటూ, నేను తిండి కొరకు కాకుండా నా గొర్రెలు క్షేమం కొరకు చూస్తాను. అవి బలహీనంగా ఉన్నప్పుడు నేను బలపరుస్తాను. నేనే కాపరిగా ఉంటాను. అవి ఒకవేళ రోగంతో ఉంటే నేను స్వస్థపరుస్తాను. అవి గాయపరచబడి ఉండుంటే నేను వాటి కొరకు శ్రద్ధ చూపుతాను అంటూ ప్రభువు, నేను నా ప్రజల కొరకు బాధ్యత కలిగి నేను చూసుకుంటాను. వాళ్ళకి అప్పగించాను గాని వాళ్ళు నమ్మకంగా చేయలేదు. అందుకే నేను వారికి విరోధిగా ఉంటాను. నేను వాళ్ళ చేత నేను గొర్రెలను మాన్పించేస్తాను. వారు కడుపు నింపుకుంటున్నారు, ఇక చాలు, నేను బాధ్యత తీసుకోబోతున్నానని ప్రభు చెప్తూ, వారట ఇశ్రాయేలీయులను ఉన్నతమైన స్థలాలకి తీసుకెళ్లారట. అక్కడ వారిని వదిలేశారట. వాళ్ళకి అర్థం కావటం లేదు. వాళ్ళు త్రోవ తప్పిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఎంత విచారింపదగిన విషయం. అసలు కాపరులంటే 2 విషయాలు ప్రస్తావన తెస్తున్నాడు. ఒకటి మత సంబంధమైన నాయకులు, రెండోది రాజకీయ సంబంధమైన నాయకులు. వాళ్ళ గురించి దేవుడు వెల్లడి చేస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా నమ్మకంగా పరిపాలించవలసిన వారై ఉన్నారు అని ప్రస్తావన తెస్తున్నాడు. కీర్తన 78, 70 నుంచి 72 వచనాల వరకు మనం గమనించిన, యెషయా 56, 10, 11, ఇర్మియా 23, 1-4, ఇర్మియా 25, 34-38, 50 అధ్యాయం 66 వచనం నుంచి 7 వచనం, 1 పేతురు 5వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చూస్తే, అక్కడ కాపరులు మందలకు మాదిరిగా ఉండాలని, వారు ఉండకుండా ఉన్నారు గనుకన వారి పట్ల నేను చూపించవలసిన వ్యవహారాన్ని చూపిస్తానని ప్రభు తెలియచేస్తున్నాడు. వారు కడుపు నింపుకుని వారి స్వార్థాన్ని చూసుకునే దుర్మార్గులుగా ఉన్నారు కనుక నేటి క్రైస్తవ నాయకులు కూడా, సంఘ నాయకులు కూడా ఇలాగే ఉన్నారంటూ వారు చేస్తున్న ఘోరమైన పాపమును బట్టి ప్రభు ప్రస్తావన తెస్తున్నాడు. మానవ స్వభావంతో స్వార్థాన్ని కలిగి క్రీస్తు ఆత్మను, క్రీస్తు ప్రేమను దూరం చేస్తూ వారి యొక్క సొంత ఉద్దేశాల్ని ప్రజలకు రుద్దుతున్నవారు కనపడుతున్నారు. కానీ వారు బాధ్యత కలిగి కాపరితత్వాన్ని చేసేవారుగా కనబడటం లేదు. ఎవరైనా ఇచ్చేవారింటికి వెళ్తా ఉంటారు చాలా మంది. అలాంటి పని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాపరి అంటే సంఘానికి ఒక ధైర్యం, భరోసాగా ఉండాలి, ఒక తండ్రిగా ఉండగలగాలి. అది కదా దేవుని ఉద్దేశం. అందుకని కీర్తనకారుడైనటువంటి దావీదు 23వ సంకీర్తనలు అంటాడు, ఆయన నాకు కాపరి, నాకు ఏమీ కొదువ లేదు అని. అంటే సంఘ కాపరిని సంఘము చూసినప్పుడు ఇలాగ భావించాలి, నాకు సపోర్ట్ గా నాకు కాపరి ఉన్నారు కాబట్టి నాకు భయము లేదు అని ఒక ధైర్యం కలగాలి. దేవుణ్ణి బట్టి ధైర్యం ఉండాలి, సంఘ సేవకుడు అనబడిన కాపరిని బట్టి కూడా ధైర్యంగా ఉండాలి. లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరిని సహాయం కోరుతారు, ఎవరు వారిని ఆదరిస్తారు, ఎవరు ధైర్యపరుస్తారు, ఎవరు వారికి అండగా నిలబడగలుగుతారు? ఇది కదా మనం చెయ్యవలసింది. మరిచిపోయి బ్రతుకుతున్న ఓ క్రైస్తవ సేవకులారా, సంఘాన్ని బలంగా ఆత్మీయంగా నడిపించవలసిన, వాక్య ధ్యానములో పెంచవలసిన వారే ఉండి ఆ దినాన్ని ఇలా బైబిల్ తిరగేసేసి ఏవో నోటుకొచ్చిన 2 మాటలు చెప్పేసేసి ఈ పూట గడిచింది అనుకుంటున్నారు. కానీ ప్రభు పాదాల దగ్గర కొంచెం కనిపెట్టి మోకరించి ఆయన చెప్పమన్న ప్రేరణ కలిగించిన ఆ దైవ సందేశాన్ని ప్రజలకు వినిపింప చేయటం లేదు. అందుకనే ఈ నేటి దిన సంఘాల్లో జీవము లేదు, ఉద్యమం లేదు, దేవుని ఆత్మ నింపుదల లేదు, వరాలు లేవు, ఫలాలు లేవు, అసలు బ్రతుకులు తిరాలే లేవు. కారణం, నాకు వచ్చిలే, ఆయన మాట్లాడితే అయిపోద్దులే, ఒక అరగంట గంట 4 మాటలు నాకు రావా, నాకు బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉందని ఇక సోది మాటలు మాట్లాడుతున్నారే తప్ప దేవుని శక్తి చేత నింపబడిన వారై, దేవుని ఆత్మ చేత నింపబడిన వారై, రేపబడిన వారై ప్రజలు హృదయాలు, గుండెలు కదిలి పోవుటట్లుగా మాట్లాడటం లేదు.
ఎందుకంటే దేవుని మాటలు అందించడానికి దేవుని మీద ఆధారపడకుండా సొంత ఆలోచనల చేత ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకని ఇలాంటి వారందరినీ ప్రభు పట్టించుకున్నాడు. నేను శ్రద్ధ చూపుతానని చెప్తూ, బాధ్యత కలిగి నేను ఉంటానని చెప్తూ, నేను దావీదు లాంటి నమ్మకమైన వ్యక్తిని కనుక్కొని అతనికి అప్పగిస్తాను. నా గొర్రెలు నేనేం విడిచిపెట్టను. కాపరి తిరగా లేకపోతే కాపరిని నేను బయటికి గెంటేస్తాను గాని నా పిల్లలు అనబడిన గొర్రెలను మాత్రం నేను భద్రంగా చూసుకుంటాను. ఎందుకంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. మన ప్రభు అయిన ప్రధాన కాపరిగా ఉన్నాడు ప్రభువారు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. కీర్తనకారుడు అంటాడు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, పచ్చిక బయళ్లలో ఆయన నన్ను మేపుతున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, నా శత్రువు ఎదుట నాకు ఆయన భోజనం సిద్ధపరుస్తుంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లగల చేస్తాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏమీ భయపడవలసిన పనేమి లేదు. అని నాకు తోడుగా ఉండి ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరించేదిగా ఉంది. నేను బ్రతుకు దినాలన్నీ కూడా కృపా క్షేమములై నా వెంట వస్తాయి. నేను ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధిలో ఉంటాను. అలాంటి స్వచ్ఛమైన జలములను, చక్కనైన ఆహారమును నాకు అందించటానికి ఆయన మంచి కాపరి అంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నువ్వు మంచి కాపరిగా ఉన్నావా? సంఘాన్ని శ్రద్ధగా పట్టించుకుంటున్నావా? వాళ్ళు వచ్చే పోయేవాళ్ళుగా ఉన్నారా? లేకపోతే నువ్వు గమనించేవారిగా ఉన్నారా? నువ్వు గమనించేవారిగా ఉన్నారా? ప్రభు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. గొర్రెల కొరకట ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు అవన్నీ స్పందిస్తాయట, ఆయన వెంబడిస్తాయి. చాలా మందికి సంఘ బిడ్డల యొక్క పేర్లే తెలియదు. అవసరం లేదు వాళ్ళకి, నాకేం పని అనుకుంటుంటారు. మరి పేరు పెట్టి పిలవద్దు గొర్రెలను, కాపరి. వాటి గురించి శ్రద్ధ చూపించవద్దు. గొర్రెల గురించి పోల్చడంలో చాలా గొప్ప ఉద్దేశం ఉంది దేవునికి. ఏదో ఆసామాసిగా పోల్చి చెప్పింది కాదు ఇది. గొర్రెలను ఒక కాపరి ఎంత శ్రద్ధగా చూస్తాడో నేను అంతగా శ్రద్ధగా చూస్తున్నాను అని చెప్పడానికే ప్రభువారు ఈ విషయాన్ని ప్రస్తావన తెస్తున్నారు. కనుక ఈ వాక్యం వింటున్న దేవుని జనాంగమా, సేవకులారా, మంచి కాపరిగా ఉండండి. యేసు ప్రభుకి నమ్మకమైన వారిగా ఉండండి. లేకపోతే నిన్ను బయటికి గెంటేస్తాడు, మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తాడు. నీ దగ్గర ఆ గొర్రెలు సురక్షితంగా ఉండాలి. కారణం ఏంటంటే దుష్ట మృగాల లాంటి పరిస్థితులు ప్రజలు వచ్చి బాధించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు వాటికి నీవు అండగా ఉండాలి. అలా ఉండలేకపోతే ఏమైపోతుందంటే అవి చెదరిపోతాయి, భయపడిపోతాయి. కీర్తనకారుడు దేవుణ్ణి కాపరిగా చేర్చుకొని తన జీవితంలో ఎంత ధైర్యాన్ని చెప్తున్నాడంటే, తన గొర్రెల పట్ల తను చూపించిన శ్రద్ధ అతనికి అర్థమైంది. దావీదు భక్తుడు ఒక దినాన్ని గొర్రెలు కాస్తున్న సమయంలో ఎలుగుబంటి వచ్చిందట, దాని నుంచి కాపాడాడు. సింహమే వచ్చిందట, గొర్రె పిల్లను నోటు కరుచుకొని పోతుంటే ఆ సింహాన్ని చంపేసి గొర్రె పిల్లను తెచ్చుకున్నాడు. అవసరమైతే ప్రాణం పెట్టేవాళ్ళుగా ఉండాలి కానీ ప్రాణాలు తీసేసేవాళ్ళుగా ఉండకూడదు. బ్రతుకులను ఆదరణగా ధైర్యంగా మాట్లాడి ధైర్యపరచాలి తప్ప విసికించేసేవారుగా ఉండకూడదు. నా కాపరి అయిన నా ఆత్మీయ తండ్రి, ఆయన దగ్గర నేను సురక్షితంగా ఉంటాను. నాకు ఏ భయమూ ఉండదు. ఆయన నన్ను చాలా చక్కగా చూసుకుంటారు, ఆత్మీయంగా నడిపిస్తారు, ప్రార్థనలు నడిపిస్తారు, భక్తి నేర్పిస్తారు, విశ్వాసం నేర్పిస్తారు, నమ్మకత్వాన్ని నేర్పిస్తారు. ఆయన పనులు ఎలా సాగాలో
నేర్పిస్తారు. ఆయన కొరకు యథార్థంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. అది మా కాపరి పని అని చెప్పగలిగిన ఒక మంచి కాపరిగా ఉండగలడం ఎంత గొప్ప ధన్యం. కొద్దిమంది వారి సేవకుల గురించి చెప్పడానికి చాలా సిగ్గుపడుతుంటారు. సరిగా ఉండరండి, పట్టించుకోరండి, ఏ కార్యక్రమాలు ఉండవండి, ఆత్మీయంగా ఉండదండి, ప్రార్థనలు సరిగా చేయరండి, వాక్యం కూడా చెప్తే ఏవో చెప్తారండి, మాకు అర్థం కాదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని బట్టి బాధపడుతున్నాం. కాపరులు గనుక విని ఉండుంటే మీరు మార్పు నొంది సంఘాన్ని ఈ రోజు నుంచి బహుశ్రద్ధగా పట్టించుకోండి. సంఘానికి వెళ్ళే బిడ్డలారా, మీరు గొర్రెల వలె చక్కగా వినయ విధేయతలతో ప్రభు పాదాల దగ్గర ఉండగలిగితే మీకు చెప్పవలసిన బోధ ప్రభు చెప్తారు. మీరు కూడా శ్రేష్టమైన వారై ప్రభు సన్నిధిలో సాగిపోగలుగుతారు. అలాగున్న ప్రభువులో ఒక మంచి కాపరై, మంచి గొర్రెై దేవుల్లో ఉండాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుడు కాపరిగా ఉంటే ఎన్ని ప్రయోజనాలో, ఆ ప్రయోజనాలన్నీ కూడా ఒక సేవకుడు కాపరైనప్పుడు కూడా పొందాలి. అలాంటి బాధ్యత పట్టించుకోగలిగితే ఆయన అంటున్నాడు, వారిని స్వస్థపరచాలి, ఆ అధికారం ఇస్తాడు, వారిని సేద తీరుస్తాడు, ఆదరణ కలిగిస్తాడు, మాటలు ఊరట కలుగుతాయి, మాటలు ధైర్యాన్ని ఇస్తాయి, మాటలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి, నిరాశలో కృంగిపోయిన వారిని ఎంతో బలపరుస్తాయి. కనుక అటు మంచి కాపరిగా ప్రతి కాపరి ఉండాలని ఒక సేవకుడిగా దేవుని పాదాల దగ్గర నేను కోరుకుంటున్నాను. అటు విధంగా దేవుళ్ళో సాగుదాం. మంచి కాపరిగా, మంచి గొర్రెగా ప్రభువులో ఉందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించుగాక. ఆమేన్.